హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా చేసుకోండి. ఈ పండగ గ్యాప్లో మన పెద్ద వాళ్ళు మంచి గ్లిమ్స్ ఒకటి దించారు. ఇప్పుడు దాకా చూడలేదు, చూసేద్దాం, అందరూ కలిసి చూద్దాము. అసలు సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది గ్లిమ్స్ చూసాక మాట్లాడదాం. బంతితో బ్యాట్కి ఎదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదిరెళ్ళే ఆట. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? చూడు మే, ఆటే నా పొగరు. సరేరా, గ్లిమ్స్ ఎలా ఉందంట? ఫస్ట్ గ్లిమ్స్ ఇచ్చినంత హై ఇవ్వలేదు. లేదు, ఫస్ట్ గ్లిమ్స్ హై వేరు, బానే ఉంది. అంటే ఫస్ట్ గ్లిమ్స్ లో ఏంటంటే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే హైలో ఉండేది ఫస్ట్ గ్లిమ్స్ లోనే. ఇందులో ఏంటంటే మోస్ట్లీ మనిషి పెహల్వన్ గట్టి స్ట్రాంగ్ ఉన్నాడు అని చూపించడానికి మాత్రమే మల్టిపుల్ షాట్స్ కట్ 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 అని వేసినట్టు అనిపించింది. మొత్తం బాగుంది, కానీ నాకు లాస్ట్ లోని యాస్ ఉంది చూసావా, ఆటే నా పొగరు. ఆ డిక్షన్ ఎందుకో డౌట్ కొడుతుంది. అంటే రంగస్థలంలోని సేమ్ డిక్షన్ చూసాము, కానీ త్రూ అవుట్ మూవీ ఇదే డిక్షన్ మెయింటైన్ చేయగలరా అంటే రంగస్థలంలో మెయింటైన్ చేశాడు. కానీ నాకు ఈ యాస ఎందుకో తేడా కొడుతున్నట్టు అనిపించింది నాకు లాస్ట్ లో ఆ డైలాగ్. గ్లిమ్స్ అయితే బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఇచ్చినంత హై ఇవ్వలేదు. అది కూడా అది నేను చెప్తాను. మ్యూజిక్ కూడా బాగుంది. మ్యూజిక్ మళ్ళీ ఎక్కడో ఇన్నట్టు అనిపించింది నాకు. ఎందుకో అది ఇది ఇంటూ ఉంటప్పుడు నాకు ఎందుకో బ్యాక్గ్రౌండ్ లోని బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే మొన్న రజనీకాంత్ ని కమల్ హాసన్ ది గ్లిమ్స్ వచ్చింది చూసావా, ఆ సేమ్ టింగ్ 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 అని మ్యూజిక్ వచ్చింది కదా. ఎందుకో ఇన్స్ట్రుమెంట్ కామన్ సేమ్ ఇన్స్ట్రుమెంట్ అవడం వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ నాకు ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది మోగుతుంది అలాగా. చూడాలి, ఇంకా 30 days ఉంది సినిమాకి. సినిమా 30 days ఉంది అంటున్నారు, ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ మిగిలింది అంటున్నారు. ప్యాచ్ వర్క్ అయితే ఇంకా ఒక సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సాంగ్ షూటింగ్ ఎంత మన వాళ్ళు 5-6 రోజుల్లో ఆపించేస్తారు. స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. టాక్ ఇంకా కన్ఫర్మ్ లేదు, డిస్కషన్స్ లో ఉందట. మేబీ ఈ పార్టీకి డిస్కషన్స్ అయి కంప్లీట్ అయిపోలేవు, కానీ నిన్నటి వరకు అయితే ఇంకా స్టిల్ డిస్కషన్స్ లో ఉంది, కన్ఫర్మ్ చేయలేదు. అందుకే పాప అయితే చిన్న సెకండ్ ఎవరా నీలా మరేమో తెలీదు. స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ప్యాచ్ వర్క్స్ కొన్ని ఉండిపోయాట. ప్యారలల్ గా ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయిందట, సెకండ్ హాఫ్ ఎడిట్ ప్యారలల్ గా షూటింగ్ తో పాటు అట్ ఎ టైం చేసేస్తున్నారట. నాకు ఎందుకో మళ్ళీ పోస్ట్ పోన్ వాసన వస్తుంది దీని నుంచి. లేదు అవ్వదు, ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ టఫ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ రోజు నుంచి యుఎస్ టికెట్స్ ఓపెనింగ్స్ అని చెప్పేసి అన్నట్టు గుర్తు. ఈ రోజు నుంచి అన్నాను నేను, అంటే మేబీ ఈ రోజు నుంచో ఏమో పోస్టర్ ఏదో వచ్చింది చూసాను, అందుకే. అరే మన వాళ్ళు సలార్ కి టికెట్లు అమ్మేసి మరీ పోస్ట్ పోన్ చేసిన రోజులు ఉన్నాయరా. అవును, అక్కడ కాబట్టి మళ్ళీ ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయాలనుకోరు. అది కానీ ఏప్రిల్ డేట్ మిస్ అయితే మాత్రం చాలా కష్టం, అసలు చాలా కష్టం. సమ్మర్ లోని ఫస్ట్ మే లోని డేట్లు ఖాళీగా ఉన్నాయి, కానీ ఏప్రిల్ 30 అంటే ఆల్మోస్ట్ మే. అది ఇంకా ఆ 10 రోజుల్లో ఏం చేస్తారు ఏం అవ్వదు. జూన్కి వెళ్తేనేమొచ్చి మళ్ళీ రాకీ బాయ్ వస్తున్నాడు, అది టాక్సిక్. ఆ టాక్సిక్ దాటి కొంచెం ముందుకెళ్ళామంటే దాని అమ్మ మొగుడు వస్తున్నాడు, మన స్పైడర్ మ్యాన్. అంటే మన దగ్గర వేరే, మన దగ్గర మన దగ్గర వేరంటే స్పైడర్ మ్యాన్ మూవీస్ బయట అంత హైప్ ఉంటాయి, ఇండియాలో అంత హైప్ ఉంటాయి. ఉంటది తెలుసు, తెలుగు అయితే తెలుగు స్టేట్స్ కాంపిటీషన్ ఉంటుంది, అంత ఉండకపోవచ్చు. కానీ మనం పెద్ద అయితే పాన్ ఇండియా వెళ్తుంది, అందుకే అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్. అదే చెప్తున్నాను కదా నీకు. మాక్సిమం ఈ ఎన్సీఆర్ రీజియన్స్, ఢిల్లీ, ముంబై ఈ రీజియన్స్ వెళ్ళిన తర్వాత నువ్వు పెద్ద చూస్తావు, స్పైడర్ మ్యాన్ చూస్తావు అంటే సేఫ్ ఆప్షన్ పెద్ద చూస్తాడు. సారీ, స్పైడర్ మ్యాన్ చూస్తాడు ఎవడైనా. మనకి టాక్ బాగుందంటే అప్పుడు మన ఆప్షన్ అవుతుంది, మన ఆప్షన్ అదే. స్పైడర్ మ్యాన్ అంటే దాన్ని కొట్టిది లేదు, అందులో కూడా బ్రాండ్ న్యూ డే ఆల్రెడీ ట్రైలర్ పిచ్చిగా ఉంది అసలు. టాపిక్ డ్రైవర్ అయిపోతుంది. కన్ఫర్మ్ గా మన వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఏప్రిల్ 30కి రిలీజ్ పెట్టుకున్నారు. ఏప్రిల్ 30కి అయితే రిలీజ్ చేయాలి. డేట్ మిస్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ వరకు అది ఖాళీ లేవు. అయితే పెద్ద బ్లాక్ బస్టర్ ఇంకా ఫిక్స్ అయిపోయారు.
లేదంటే మినిమం డీసెంట్ ఉంటది, అదొక ఆ, నమ్మకం ఉంది. కాకపోతే నాకు రామ్ చరణ్ దగ్గరకు వచ్చేసరికి బాధ వేసేది ఏంటంటే ఉమ్. కెరియర్ కన్సిస్టెన్సీ ఉండదు. ఆ, ఈసీజీ లాగా ఇది పైకి రైట్. కిందకి పైకి కిందకి పైకి కిందకి అయితే ఉంటది. అయితే పొడుద్దు బ్లాక్ బస్టర్ ఇంక మళ్ళీ వెనక్కి చూడక్కర్లేదు, వెంటనే మీరు మళ్ళీ ఏదో ఒకటి అంతే, పడిపోద్ది అదే గట్టిగా. అదే మీరు వెరీ అందుకే ఇప్పుడు వెరీ బిగినింగ్ నుంచి చూస్తున్నా సరే చిరుత బాగుంటది. మగధీర బ్లాక్ బస్టర్ అది అసలు. తర్వాత కెరియర్ డ్రాస్టిక్ వాళ్ళు. స్టార్టింగ్ లోనే అంత పెద్ద సినిమా అంటే ఎవరికి విషయాలు కాదు. ఉమ్. నెక్స్ట్ ఆరెంజ్, దాని గురించి వేరే టాపిక్ అది మళ్ళీ చెప్తున్నాను. దాని తర్వాత ఏంటంటే జంజీరా, ఆ, ఆ. తర్వాత రచ్చ వచ్చింది, రచ్చ. అది ఆడింది. రచ్చ నాయక్ సిగ్నిఫికెంట్ గా కూడా అంటే ఆడింది. కమర్షియల్ గా ఆడింది. నాయక్ కూడా నాయక్ బాగా ఆడింది. అంటే చెప్తాను కదా ఫ్లాట్ లైన్ అది మళ్ళీ. ఉమ్. అంటే దాని తర్వాత మళ్ళీ ఎక్కువ ఆలోచించద్దు. ఆ, మగధీర తర్వాత రామ్ చరణ్ కి చెప్పుకో మరీ ప్రౌడ్ అంటే వెరీ గ్రాండ్ చెప్పుకోదగ్గ మరీ పెద్ద రంగస్థలం హిట్ లేదు. హిట్స్ ఉన్నాయి కానీ మరీ చెప్పేసుకోవాలి అది చెప్తున్నాను. గుర్తుండిపోవాలి అనే రేంజ్ సినిమా పడలేదు అంతే. దాని తర్వాత ఆ తర్వాత జంజీర్ పడింది. మళ్ళీ రంగస్థలం ఇంకా డైరెక్ట్ గా ఆ, మగధీర తర్వాత ఆ రేంజ్ బొమ్మ పడ్డది అంతే. జంజీర్ తర్వాత ఏ సినిమా వచ్చిందిరా? జంజీర్ తర్వాత ఎవడు రిలీజ్ అయింది, జంజీర్ తర్వాత ఎవడు ఎవడు తెలంగాణ బాగుంటది గొడవ మళ్ళీ. అయింది. ఆ, ఉమ్. ఎవడు బాగుంటది అన్న ఎవడు టైంకి తర్వాత మళ్ళీ బ్రూస్లీ తర్వాత అదే చెప్తాను కదా. గోవిందనందరవాడు తర్వాత ఇది ధ్రువ తర్వాత రంగస్థలం. ఎవడు మళ్ళీ మళ్ళీ కిందకి డౌన్. బ్రూస్లీ 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 తర్వాత గోవిందనందరవాడు, గోవింద్ అందరవాడు కొంచెం పైకి, ధ్రువ ధ్రువ పైకి, కొంచెం పైకి, రంగస్థలం మళ్ళీ టాప్. రంగస్థలం పై నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ పాతాళమే ఇది. వినయవేదారామ వినయదే రామ. మళ్ళీ మళ్ళీ ఆర్ఆర్ఆర్కి పైకి, పాతాళం నుంచి ఆకాశానికి, గేమ్ ఆకాశం చేంజర్ మళ్ళీ నుంచి పాతాళానికి. అది పాతాళం కూడా కాదు, కింద పాతాళ లోకం నుంచి బొక్క పెట్టుకొని కింద మన అమెరికా నుంచి బయటకు వచ్చింది, ఆ, ఇండియా నుంచి కానీ బొక్క పెట్టుకొని. కానీ ఇప్పుడు అంత కిందకి వెళ్ళింది కాబట్టి పెద్ద లెగుస్తుంది అనేసి హోప్ ఉంది. పెద్ద ఎటు చూసినా సరే పాజిటివ్స్ ఉన్నాయిరా, ఒక్కటి తప్ప. ఉమ్. ఏంటి? ఒకటే జాన్వీ కపూర్ ని చూస్తే నీట్ గా ఎలాగున్నాయి తెలుసా జాన్వీ కపూర్ సీన్లు. పెద్ద సినిమా సారీ దేవరా సినిమాలని ఎడిటింగ్ లో దా- సీన్లు ఇక్కడ పెంచారేమో అనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఉండాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సీన్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. లేదంటే జస్ట్ స్కిన్ షో కోసమే అన్నట్టుగా అయితే జాన్వీ కపూర్ ని సౌత్ లో కూడా ఎవరు తీసుకోరు ఇంకా. వన్, జాన్వీ కపూర్ నుంచి నువ్వు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తావా అంటే నేను కళ్ళు మూసుకొని ఎక్స్పెక్ట్ చేయను. నేను ఇంతకు ముందు ఎప్పుడు జాన్వీ కపూర్ మూవీస్ చూడలేదు, దేవరా చూడడమే. నేను మాక్సిమం అందుకే అన్ని నాకు పెద్ద చూసాను. తెలీదు. జాన్వీ కపూర్ సినిమాల్లోని. ఉమ్. నెట్ఫ్లిక్స్ వాడితే గుంజన్ సెక్షన్ అని మూవీ ఉంటది. అదే చూడలేదు, చూద్దాం అనుకున్నా. కొద్దో గొప్ప ఓకేగా ఉంటది. ఉమ్. దాని తర్వాత మన యానబెన్ తో సినిమా ఉంటదిరా, అది ఫ్రీజర్ లో ఉండిపోద్ది కదా, ఆ, మలయాళం ఏదో సినిమా మర్చిపోయాను. అదే ఆ సి- ఓకే గుర్తురాట్లేదు. ఆ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అవునా? జాన్వీ కపూర్ హీరోయిన్ అవునా? ఆ. నాకు తెలీదురే. చేశారు. అది చూసా. ఉమ్. దాంట్లోని ఏదో పర్వాలేదులే చూసేద్దాం అన్నట్టు చేసింది, అంతే. ఏదో ఉందిలే అన్నట్టు చేసింది. కానీ అంతకు మించి నాకు తెలిసిన వరకు రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అంటే జాన్వీ కపూర్ నుంచి అంత రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ అయితే నేను చూడలేదు. చేసినట్టు కూడా గుర్తులేదు నాకు. మీకు ఎవరికైనా చేసినట్టు కానీ మీకు జాన్వీ కపూర్ ఈ సినిమాలోని ఈ పర్ఫార్మెన్స్ చేసిందిరా అన్న ఇది మీకు ఎవరైనా సరే తెలిస్తే నా కామెంట్స్ లో చెప్పండి, నేను కూడా చూస్తాను. దాని తర్వాత అదొకటే ఫీలింగ్, నాకు నేనే చూడలేకపోతున్నాను, మీ ఎవరు కనిపించట్లేదా ఏమో. అని అని నేను ఫీల్ అవుతాను. నా అంతట్లేదు. ఉమ్. నాకు ఫస్ట్ గ్లిమ్స్ కానీ సెకండ్ గ్లిమ్స్ కానీ ఈ గ్లిమ్స్ లో కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మనిషి కనిపించలా. ఏంటి? శివన్న ఆ, అది రివీల్ చేయరు, మేబీ ట్రైలర్ లో లైట్ గా కనిపించి ఎక్స్టెండెడ్ క్యామియో క్యారెక్టర్ కదా. ఎక్స్టెండెడ్ క్యామియో అయినా సరే నేనైతే శివన్ అందుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా. ట్రైలర్ లో నేను షార్ట్ లో చూపించి క్లోజ్ చేసేస్తారు, డైరెక్ట్ సినిమాలో చూడడమే. ఇందులో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది చూసా, వాయిస్ ఓవర్ రామ్ చరణ్ కి. నేను ఇంకా శివన్ ఏమో చూపిస్తారేమో అనుకున్నా. ఒకవేళ శివన్న క్యారెక్టర్ ని కరెక్ట్ గా చూపించి ఎలివేషన్స్ అన్ని కరెక్ట్ గా పడితే చెప్తున్నాను కదా, బెంగళూరుతో సహా కర్ణాటక రాష్ట్రం మొత్తం తగలబడిపోద్ది చెప్తున్నాను. మీ నిజంగా చెప్తున్నాను. మీరు బెంగళూరులో కానీ కర్ణాటకలో ఏదైనా రీజన్ లో కానీ ఉంటే మీకు తెలుస్తుంది శివన్న ఫాలోయింగ్ ఎలా, ఐ మీన్ ఎలాంటి ఫాలోయింగ్. నిజంగా చెప్తున్నాను కదా. నేను మాత్రం ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ అయితే కోరుకుంటుంది అదే, శివన్న క్యారెక్టర్ మాత్రం హైలైట్ అయిపోవాలి. కూలీ సినిమాలో అమెరికన్ లో మాత్రం అవ్వకూడదు. సినిమా అయితే బాగుండాలని కోరుకోవడం తప్ప మనకి అంతకన్నా ఏం చేయలేము మనం. ఇది పెద్ద సినిమా గురించి మాకున్న హైపో డౌట్ లో ఒపీనియన్, ఏది మీరు ఏదనుకుంటే అదే. మీకు కూడా ఒపీనియన్ సేమ్ అలాగే అనిపించిందా?
కామెంట్స్ లో చెప్పండి. లేదు నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నీకు ఏమైనా పాయింట్స్ నచ్చలేదా కామెంట్స్ లో చెప్పి కొట్టించుకుందాం. ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఒకవేళ నువ్వు నిజంగా పెద్ద సినిమా రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఓయమ్మా చాలా నువ్వు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ కొట్టి ఛానల్ ఎవరికైనా షేర్ చేసావు అనుకో సినిమా అన్ని రికార్డులు బదులు పడేస్తా. ఇదేదో అది 10 మరి. మందికి షేర్ చేస్తే పుణ్యం జరుగుద్ది అన్నట్టు చెప్పు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బట్ దిస్ ఇస్ వాట్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కాల్. సర్లే. సరే మరి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నువ్వు వేరే వీడియో చూడు యూట్యూబ్ లో. నాకు తెలుసు ఇంకో గంట సేపు ఇందులోనే ఉంటావని. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో నువ్వు. బాబు నీకు దాన్ని పెట్టను సరే మరి బాయ్.